గాక. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నామండి. మంచిది ప్రభునందు ప్రియులారా. మరి కూడికకు ఆహ్వానించిన ప్రియ కుటుంబ ప్రియులారా, దైవజనులు లైవ్లో ఉన్నారు. మరి ఈ సమయంలో వారు మనకు లైవ్లో కనెక్ట్ అవటం చాలా సంతోషం. ఈ సమయమందు మరి వారు చక్క దైవజనులు, మన ఆత్మీయ తండ్రి కూడా ఈ కుటుంబాన్ని ఆదరించి మరి ప్రార్థన చేస్తారు. నిజంగా మరి దూరదేశంలో ఉండి కూడా మరి వారు ప్రార్థన చేయడానికి ఈ సమయం ముందు ఆసక్తి చూపుతున్నారు. మనం ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థన చేసుకుందాం. అయ్యా మాట్లాడతారా? ప్రార్థన చేయండి అయ్యా. కనబడుతున్నారండి ప్రియులు? కనపడుతున్నారు. అమ్మ, అందరికీ వందనాలు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కువైట్ దేశంలో ఉన్నాను కనుక మీ అందరికీ యేసు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మన ప్రియులు సోదరులు శ్రీని గారు, అలాగనే వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడి వారికి తగిన ఆదరణ, ధైర్యం చేయాలని ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయనా? చేయండి అయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రియుల సోదరులు ప్రేమి గారిని బట్టి, అలాగే మీ సహోదరి రామలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో నాయన తండ్రి, మీరు ఈ సమయంలోనైనా వారికి తగిన ఆదరణ, ధైర్యము, ఓదార్పును దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శ్రీని గారు, వారి తల్లి గారు మరి కాలం చేశారు కనుక ఈరోజు మరి వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబాన్ని, అలాగే వారి కుమారుడు శ్రీని గారు, అలాగే కోడలు రామలక్ష్మి గారు, వారికి ఇచ్చిన బిడలు, పెద్ద కుమార్తె దుర్గా, తనకిచ్చిన భర్తను బట్టి మోహన్ రావు గారిని బట్టి, అలాగే చిన్న కుమార్తె ఉష, అలాగే తనకిచ్చిన భర్త రాంబాబు గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీను వాళ్ళ అక్కగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఈ కుటుంబాలకు మంచి ఆదరణ, ధైర్యము, మంచి ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆదరణ కూడిక ద్వారా సంఘ ప్రియులందరూ వెళ్ళారు. ఈ పూట మీటింగ్ జరుగుతుండగా ఈ యొక్క నీ మాటల ద్వారా కుటుంబానికి ఆదరణ, మంచి ధైర్యము, ఓదార్పుని మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభు కరుణించండి, కనికరించండి. నీ ప్రత్యేకమైన కృప వారి మీద ఉంచండి. మంచి ఆదరణ దయచేయండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని చెప్పిన దేవుడు కనుక మరి ప్రత్యేకమైన సమయంలో కుటుంబానికి మంచి ఆదరణ ఇవ్వండి. తల్లిని కోల్పోయిన ఈ యొక్క పరిస్థితిలో వారు దిగులుగా ఉంటూ ఉండగా కుటుంబాలకు దిగులు లేకుండా మంచి ఆదరణ, ఓదార్పు, ధైర్యము అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ శ్రీని గారిని, వారి కుటుంబాన్ని, వారి అక్కగారి కుటుంబాన్ని, కూడి వచ్చిన రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, కూడి వచ్చిన సంఘ పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జరుగుతున్న మీటింగ్ అంతటిని జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న తమ్ముడిని, కూడి వచ్చిన సంఘ ప్రియులందరినీ పేరు పేరు వరుస అందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, మేము చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు ఆ కుటుంబానికి ఎంతో నెమ్మదిగాను శాంతికరంగా ఉండడానికి నీ కృపను దయచేయమని, మీ నూతన నిబంధన రక్తాన్ని వారందరి మీద ప్రోక్షించి, కుటుంబం మీద ప్రోక్షించి, శుద్ధీకరించి, పవిత్రపరిచి
ఆయన తండ్రి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని, నీ కృపలో వర్ధలింపచేయమని కోరుకుంటూ ఈ మీటింగ్ లో సహాయం చేయండి. తమ్ముడి వాక్యం చెబుతుండగా కొన్ని మాటల వారికి అనుగ్రహించండి, సంఘానికి అనుగ్రహించమని, తమ్ముడు బలపరిచి వాడుకోమని ఇసలు ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించిన పాటల యందును వాక్య పరిచర్యలో ప్రతి ఘట్టంలో మీరే సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లలు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరి రేపు సాయంకాలం బయలుదేరి వస్తున్నాను. నా కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణం అంతట్లో దేవుడు తోడే ఉండేలాగా నా ప్రయాణం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. సరే, అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పునందు మరణానికి ముందు. పాపు
పాపులకు చోటు లేదు మరణమునందు, అందుకే మార్పు నొందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. కూర్చుందామండి, దయచేసి కూర్చుని కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని విందాము. ప్రభునందు ప్రియులారా, ప్రతి మానవుని జీవితము భూమి మీద నీటి బుడగల వంటిది. నీటి బుడగ వంటిది, అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. భక్తుడు అన్నట్లుగా బుడ్డబుడసరకాయ పగిలినట్లు మానవ జీవితం పగిలిపోతుంది. కొంతకాలం ఈ లోకంలో ఉంటాం, చాలా టెంపరీ లైఫ్ అండి. అందుకని మరి తల్లి తిరుపతి నాగమణి గారు దరిదాపుగా 84-85 సంవత్సరాలు బ్రతికారు. దేవుడిచ్చిన మంచి ఆయుష్. వారి యొక్క చివరి దినాలలో ప్రభువుని విశ్వసించటం, అలాగనే దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అలాగనే ప్రియులారా, మరి వారి యొక్క భర్త గారిని కూడా మనం వరిగేళ్ళు అక్కడ సమాధి చేస్తూ వచ్చాము. అలాగే సమాధి చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. అందుకనే భక్తుడు బిలాము ప్రవక్త ఏ కోరిక కోరుకుంటున్నాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బిలాము ప్రవక్త సంఖ్యాకాండము 23వ అధ్యాయం. నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాము. బిలాము ప్రవక్త సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం కింద భాగం చదువుకుందాం. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. బిలాము ప్రవక్త ఒక ఉన్నతమైన కోరిక కోరుకుంటున్నాడు. ఏవండి, అద్భుతమైన మాట కదా. నీతిమంతుల మరణము వంటి నాకు లభించునుగాక. అది ఏ మరణాన్ని కోరుకోవాలంటే నీతిమంతుల మరణం. నీతిమంతుల మరణం అది అంటే నీతిమంతుల మరణం ఉందంటే నీతిమంతులు కాని వారి మరణము కూడా ఉంది. నీతిమంతుల మరణానికి ఏముందంటే ఒక అద్భుతమైన నిరీక్షణ ఉన్నది. అది తెలుసా? నీతిమంతుల మరణానికి ఏముంది? ఒక అద్భుతమైన నిరీక్షణ ఉంది. ఈనాడు లోకస్తులను అడగండి, మరణం అవతల ఏముంది అడగండి. మరణానికి అవతల ఏముందని అడిగితే లోకం ఇచ్చే జవాబు ఏంటంటే, మరణం తర్వాత ఎవరు చూడొచ్చారండి? గాలి గాల్లో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. ఇది లోకస్తునుకున్న జ్ఞానం.
కానీ అదే యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడి నీతిమంతుడైన వాని అడగండి, మరణము ఆవలి జీవితం ఏమిటి అని అడగండి. మరణము అవతల, మరణము ఆవలి ఎలాంటి జీవితం ఉందని అడగండి. మరణము అవతల మహిమ ఉందని, దేవుని సింహాసనం ఉందని, నిత్యత్వం ఉందని, యుగయుగాల శాశ్వత జీవితం ఉందని నీతిమంతులు నిరీక్షణతో చెప్పగలుగుతారు. అందుకని బిలాము ప్రవక్త ఈ కోరిక కోరుతున్నాడు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు వచ్చునుగాక, వచ్చునుగాక. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ వ్యక్తి ఏం కాగలుగుతాడంటే నీతిమంతుడు కాగలుగుతాడు. ఎప్పుడైతే జన్మ కర్మ పాపములు కడగబడి ఎప్పుడైతే నీతిమంతుడయ్యాడో నీతిమంతునికి ప్రభు ద్వారా నిరీక్షణ కలుగుద్ది. అందుకే దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు అమెరికాలో ఉండేవారు. దరిదాపైన వారు 100 కోట్ల మందికి సువార్త చెప్పిన అద్భుతమైన సువార్థికులు, ఇవాంజలిస్ట్. 100 కోట్ల మందికి సువార్త చెప్పిన దైవజనుడు. ఆయన 98 సంవత్సరాలు 97 సంవత్సరాలు జీవించి అప్పుడు చనిపోయే ముందు వారు చెప్పిన మాట ఏమిటంటే, డాక్టర్ బిల్లీ గ్రహం చనిపోయాడని చెప్పకండి, జస్ట్ నా అడ్రస్ మారుతుంది, ఇల్లు మారుతున్నా. ఇంతవరకు అమెరికాలో ఉన్నాను, ఇక్కడుండి ఎంతో సేవ చేశాను. కుటుంబ జీవితం, సంఘ జీవితం, పరిచర్య జీవితం, సువార్త ప్రకటన, ఇలా ఎంతో జీవితం చేశాను. ఇక నాకు పిలుపు వచ్చింది, నేను నా శాశ్వత గృహానికి వెళ్ళిపోతున్నాను. జస్ట్ బిల్లీ గ్రహం ఏమవుతున్నాడంటే ఇల్లు మారుతున్నాడు, ఇల్లు మారుతున్నాడు అంతే, చనిపోవట్లా. ఇప్పటి వరకు అమెరికా దేశంలో ఉన్నాను, ఇక్కడ భూమి మీద ఉన్నాను. జస్ట్ నేను నిద్రించి ఎక్కడికి వెళ్ళిపోతానంటే నేను నా శాశ్వతమైన ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా స్థిరమైన ఇంటికి వెళ్ళిపోతున్నాను. యోహాను సువార్తలో చెప్పాడు, మనకు ఇళ్ళున్నాయని చెప్తూ వచ్చాడు. బిల్లీ గ్రహం చనిపోయాడని చెప్పకండి ఎవరికి. నేను చనిపోవట్లా, జస్ట్ ఇల్లు మారుతున్నా. ఇంతవరకు ఒక ఇంట్లో ఉన్నాడు, మరణానంతరం ఒక ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట. అంత మాత్రమే కాదు, దైవజనులు జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, ఓ మరణమా నీవెంత మధురం, ఆ దినము నా పట్టాభిషేక దినం. మరణానంతరం ఏముందని గుర్తించాడంటే పట్టాభిషేకం, పట్టాభిషేక దినం. ఈ లోకంలో దేవుని కొరకు బ్రతికి, ఈ లోకంలో దేవుని కొరకు సాక్ష్యమిచ్చి, ఈ లోకంలో దేవుని కొరకు ఉన్నతమైన సాక్షులుగా జీవిస్తూ జీవించిన వ్యక్తికి దేవుడు ఒక అద్భుతమైన పట్టాభిషేకం చేయబోతున్నాడు. శాశ్వత రాజ్య పట్టాభిషేకము, సింహాసన పట్టాభిషేకము. ఏమండి, అందుకనే ఆ దైవజనుడు అంటున్నాడు, ఓ మరణమా నీవెంత మధురము. మహిమకు వెళ్ళడానికి కారణం ఏదంటే మరణమే. అందుకనే భక్తులు మంచి మరణాన్ని కోరుకోవాలి. లోకంలో చాలా కోరుకుంటాం, లోకంలో ఏవేవో కోరుకుంటాం, కానీ మంచి మరణాన్ని కోరుకోవాలి. బిలాము ప్రవక్త కోరుకుంటున్నాడు, అడగాలి, ప్రభువా నాకు మంచి మరణాన్ని దయచేయి,
నా మరణము నీకు మహిమకరముగా ఉండాలి. బిలాము ప్రవక్త అద్భుతంగా కోరుకోవట్లేదు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు వచ్చునుగాక. నిజంగా నీతిమంతుల మరణము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. తల్లి నాగమణి గారు నీతిమంతురాలుగా చేయబడ్డారు యేసు ప్రభు రక్తములో. ఆ కారణం చేత వారి మరణము కూడా మహిమకరముగా మార్చబడుతూ వచ్చింది. మనందరం కూడా సంఘ పరిశుద్ధులు, కుటుంబ రక్త సంబంధులు అందరూ కూడా తల్లిని ఏ రోజునంటే మనం 2వ తారీఖు ఆ 2వ తారీఖున తల్లిని భూస్థాపన చేస్తూ వచ్చాం. తల్లి యొక్క వయసు 84-85 సంవత్సరాలు. దేవుడు చక్కని ఆధిక్యతనిచ్చారు, చక్కని వృద్ధాప్యములోకి రాగలిగారు. చక్కగా ఆ తల్లి యొక్క మరణము ద్వారా దేవునికి ఎంతో మహిమ కలుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, భక్త యోబు కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు. యోబు గ్రంథం 'ఒక అద్భుతమైన మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు అంటే ఒకదాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళుతున్నాడు. అద్భుతంగా ఒకదాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళుతున్నాడు. చక్కగా భూమి మీద వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నాడు. విత్తాడు, ఊడ్చాడు. కొంతకాలానికి, కొన్ని నెలలకు పైరయింది, చక్కని పంట పండింది. పంట పండిన తర్వాత ఇక దాన్ని చేలో వదిలివేయడు. ఎక్కడిని తీసుకొస్తాడంటే వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు కదా, యజమానింటికి వస్తాయి. చక్కగా ధాన్యపు పనులు కోయబడి చక్కగా కట్టబడి, అవి కట్లుగా కట్టబడి ఆ కట్లు ఎక్కడికి వస్తాయంటే యజమాని ఇంటికి వస్తాయి. వాటిని చూసి యజమానుడు ఎంతో సంతోషిస్తాడు. ఏమిటి, ఇది నా పొలములో ధాన్యమా? నేను పండించిన ధాన్యమేనా ఇది? నేను ఊడ్చిందేనా? నేను సాగు చేసిందేనా? నేను పెంచిందేనా ఇది? నిజంగా ధాన్యం ఇంటికి వస్తుంది. ఆ ధాన్యాన్ని చూసి ముచ్చట పడతాడు. ఆ ధాన్యాన్ని చూసి సంతోషభరితుడవుతాడు. చక్కగా దాన్ని తీసుకొని తిని ఆనందించే ఆ పరిస్థితులలో చాలా సంతోషం కలుగుతుంది. అందుకని ధాన్యపు పనులను అడ్రస్ చేసుకుంటూ వెళుతున్నాడు. దాన్ని అడ్రస్ చేసి కింద మాట చెప్తూ వచ్చాడు. కాదు పూర్ణ వయస్సు గలవాడవై. అది ఏ వయసులో వెళ్ళాలి? పూర్ణ వయస్సు. పూర్ణ వయసు అంటే దేవుడు ఇచ్చిన వయసు ఎంత? 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఈ పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధికి చేరేదవు. నేను సమాధి చేయడానికి వచ్చినప్పుడు మన ఆదివారం కాక గడిచిన ఆదివారం 2వ తారీఖు 3వ నెల వచ్చినప్పుడు శ్రేణి గారిని అడిగాను, వారి పాప గారిని అడిగాను, అమ్మ వయసు ఎంత అంటే 80 పైన ఉన్నాయండి అని చెప్పారు. చక్కగా పూర్ణ వయసు. ఏమంటే అర్ధంతరపు మరణాలు చనిపోకూడదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం జీవించాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం. చాలా మంది మధ్యలోనే చనిపోతారు. ఎందుకంటే వారి అలవాట్లు బాగో, వారి జీవిత విధానం బాగోదు.
రకరకాలుగా జీవిస్తారు. జీవితంలో దేవుడు లేడు గనుక, వారి హృదయంలో ప్రభు లేడు గనుక వారి జీవితం అంతా పవిత్రకరంగా ఉండదు, పరిశుద్ధంగా ఉండదు. దేవుడు లేని జీవితాలు ఎలా ఉంటాయంటే ఓ కట్టు లేని జీవితంగా ఉంటుంది. పవిత్రత ఉండదు, పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు, నైతిక విలువలుండవు, భక్తి విలువలుండవు. ఎలా పడితే అలా జీవిస్తారు గనుక వారి జీవితాలు మధ్యలోనే ముగిస్తారు. అయితే నీతిమంతులు అట్లా కాదు, నీతిమంతులు అట్లా కాదు, దీర్ఘాయు బ్రతుకుతారు. ఓ తల్లికి 2 బిడ్డలు ఉన్నారు, దైవజనులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఓ తల్లికి 2 మగబిడ్డలు ఉన్నారు. వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు తల్లి ఏం చేసిందంటే ఒక అబ్బాయి గుండె మీద ఇంత ఎన్నపోస ముద్ద పెట్టింది, రెండో అబ్బాయి గుండె మీద ఇంత ఎన్నపోస ముద్ద పెట్టింది. పెద్ద అబ్బాయి ప్రభువు నమ్ముకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ గుండెమి కొట్టుకోవాల్సినంతే కొట్టుకుంటుంది, చక్కగా ఉంది. ఎన్నపోస ముద్ద అలాగే ఉంది. చిన్న అబ్బాయి గుండె మీద పెట్టింది, అది కాంచేపటికి అలా కరిగి కారిపోయింది. ఏమిట్రా అబ్బాయి కారణం అంటే రకరకాల ఆలోచనలు. ఆ గుండె వేగంగా కట్టుకొని శరీరం వేడెక్కిపోయి ఆ ఎన్నపోస ముద్ద అలా కరిగిపోతూ వచ్చింది. కారణం ఏమిట్రా అంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రభువు లేడు. ప్రభువు లేని కారణం చేత ఆ జీవితం నెమ్మది కోల్పోయింది, సంతోషం కోల్పోయింది, సమాధానం కోల్పోయింది, ప్రశాంతమైన జీవితం కోల్పోయాడు. లోకంలో తిరుగుతున్నాడు, రకరకాల జీవితం తిరుగుతున్నాడు. అప్పులు బాధలు, రుణ బాధలు, నెమ్మది లేని స్థితి, అనారోగ్య స్థితి, ఆర్థిక స్థితులు, రకరకాలుగా తిరిగి అప్పుడు తల్లి అడిగింది, నీవు కూడా దేవుడు నమ్ముకోవచ్చు కదా అన్నయ్యలాగా అంటే ఆ తర్వాత నమ్ముకున్నాడు. పరిస్థితులు అట్లా ఉంటాయి. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ప్రిలారా, పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. దేవుని ఆలోచన కూడా అదే. దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే పూర్ణాయుష్షు కలిగి మధ్యలో చనిపోవాలని, మధ్యలో ముగించాలని దేవుని ఆలోచన కాదు. చాలా మంది యవ్వనస్తులు చనిపోతున్నారు, చాలా మంది చిన్నవారు చనిపోతున్నారు. బగ్గేశ్వరాన్ని చిన్నపేటను ఒకటి ఉంది, అక్కడ ఒక 2 కుర్రవాళ్ళు ఒక రేస్ బైక్, అందరికీ తెలుసు, పేపర్లో కూడా పడింది, వేరే అబ్బాయిని ఎక్కించుకుని ఆ లంకలకోడేరు సెంటర్లో దగ్గులూరు ఆ ప్రాంతంలో భయమని వెళుతూ ఆగున్న ట్రక్కును కొట్టేశాడు. ఒక అబ్బాయి స్పాట్ డెడ్, మొత్తం చిప్పెలా లెగిసిపోయింది. ఒక అబ్బాయి స్పాట్ డెడ్. ఆ రెండో అబ్బాయి కూడా వెంటనే విజయవాడ తీసుకెళ్లారు. 1-2 రోజుల తర్వాత ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. యవ్వనస్తులు జీవిత విధానం బాగోపోతే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. దేవుని వాక్యం చెప్పింది, సమాధికి ఎప్పుడు చేరాలంటే పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. దేవుడు ఎవరిని ముందుగా తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడడు. వారికంటూ ఒక కాలమానం ఇచ్చాడు, వారికంటూ ఒక ఆయుష్కాలం ఇచ్చాడు. ఆ ఆయుష్కాలపు మధ్యలో తీసుకుని వెళ్ళడు. గమనించాలి. అందుకని ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త, దయచేసి దేవుడు పిలిచే విధానం కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. యోహాను సువార్త పూర్ణాయుష్ అన్నాడు కదూ. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ ఒక వృత్తాంతం ఉంది, అందరికీ తెలుసు.
ఇది లాజరును గూర్చిన వృత్తాంతం. లాజరు ఒకనాడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కేకేస్తారు, పిలుస్తారు, ఆ ఇంటికి వస్తారు. ఆ ఇంటికి వచ్చిన తరువాత జరిగింది ఏమిటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని అది. యేసు ప్రభు బ్రతికించడానికి రాయి తీయమంటున్నాడు. లాజరు యొక్క సహోదరి అంటుంది, ప్రభువా, 4 రోజులైంది, వాసన కొడతాడు అంటుంది. నాకు తెలియక అడుగుతా, బ్రతికించగలిగిన వాడు, శూన్యములోంచి ఏమైనా చేయగలిగిన వాడు, ఉన్నవి లేనట్లుగా లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు 4వ రోజునే రావాలి అక్కడికి? 4వ రోజే రావాలా అక్కడికి? 5వ రోజు రావచ్చుగా, 10 రోజుల తర్వాత రావచ్చు కదా, లేకపోతే 2వ రోజు రావచ్చు కదా. అప్పటికి ఎన్ని దినాలైందట? 4. అందుకని బైబిల్ చాలా సంఖ్యా విలువ కలిగింది. 4 దినాలు అన్నాడు కదా. 4 రోజులకి యేసు ప్రభు అక్కడ రావడానికి కారణం ఏమిటంటే, నరునికి ఎన్ని కాలాలు? 4 కాలాలు. మొదటి కాలం ఏది? బాల్యం. మొదటి రోజు వచ్చాడు అనుకోండి, బాల్య జీవితం ఎగిరిపోతుంది. 2వ కాలం ఏది? యవ్వన కాలం. 3వ కాలం ఏది? కౌమార్యం. 4వ కాలం వృద్ధాప్యం. వృద్ధాప్యము తర్వాత ఇక ఏ కాలము లేదు. ఇక ఏ కాలం ఉంది? వృద్ధాప్యం తర్వాత ఇక ఏ కాలం లేదు, ఇక పోయే కాలమే. బూతు కాదు ఇది, తిట్టు కాదు, వెళ్ళిపోయే కాలం అది. పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అయ్యా దేవుడికి నేను జ్ఞాపకం రాలేదని తీసుకెళ్ళిపోతే బాగుండును. ఇక వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఇక వారి పని వాళ్ళు చేసుకోలేరు. ఒకళ్ళు చిన్నప్పుడు బాల్యంలో ఏ స్థితి వచ్చిందో వృద్ధాప్యంలో అదే స్థితి వచ్చేస్తుంది. అప్పుడు అంటారు, దేవుడికి నేను జ్ఞాపకం రావట్లేదు, నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండును అంటారు. ఇక్కడ జరిగేది అదే. ఈ సత్యాన్ని గ్రహించాలి. యేసు ప్రభు ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలిగిన వాడు వారం రోజుల తర్వాత రావచ్చు కదా, 10 రోజుల తర్వాత రావచ్చు కదా. కానీ అట్లా చేయలా. యేసు ప్రభు 4వ రోజు వచ్చాడు. వెంటనే అంటాడు, మార్తా, రాయి తీయండి అంటున్నాడు. మనం చదువుకున్నట్లుగా యోబు చెప్పాడు కదా, ఎప్పుడు చేరేదవు? పూర్ణ వయస్సు గలవాడవై. అప్పుడు యేసు ప్రభు సమాధిలో నుంచి లాజరు బయటికి రా అని పిలిచాడు. మీరు గమనించండి, అదే అధ్యాయములో ఏవండి ఈ మాట మనం చూడొచ్చు. 43. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. 4 రోజులయ్యింది. బాడీ అంతా విచ్ఛిన్నమైపోయింది. కానీ దేవుని మాటలో ఎంత శక్తి ఉందంటే, లాజరు బయటికి రా అనగానే అతడు మానవునిగా తయారై మళ్ళా వస్తూ వచ్చాడు.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సమాధిలో నుంచి లాజర్ను పిలిచినట్లుగా, సమాధిలోంచి లాజర్ను పిలిచినట్లుగా దేహములో నుంచి 4 కాలములైన తరువాత, పూర్ణ ఆయుష్ అయిన తరువాత దేవుడు దేని పిలుస్తాడంటే మహిమలోకి ఆత్మను పిలుస్తాడు. ఈ బంధులోంచి ఆత్మను పిలుస్తాడు. అది నాగమణి, నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది, 4 కాలాలు బ్రతికావు, నీ ఆయుష్ పూర్తయింది, ఇక ఎక్కడికి వచ్చాయంటే మహిమలోకి వచ్చాయి. దేని విడిచి? ఇదిగో ఇదొక సమాధి. సమాధిలోంచి లాజరు ఎలా బయటకు వచ్చాడో, ఈ బొందులో నుంచి ఆత్మను పిలుస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆత్మను పిలిచాడో ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక ఎవరు ఆపలేరు. వారి కుమార్తె సత్యవతి గారు ఆపలేకపోయారు, వారి అల్లుడి గారు ఆపలేకపోయారు, వారి కుమారుడు ఆపలేకపోయారు, వారి కోడలు ఎంతమంది ఉన్నాయి ఆపలేరు. అందుకే యేసు ప్రభు 4వ రోజుని లాజరును లేపడానికి గల కారణాలవే. మానవునికి ఒక అద్భుతమైన పాఠం నేర్పబోతున్నాడు, ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్పబోతున్నాడు దేవుడు. గనుక పూర్ణ ఆయుష్ కలిగి, తల్లి వయసు 84-85 సంవత్సరాలు, మంచి ముదిమిలో, దేవుడిచ్చిన ఆయుష్ కాలములో వారు దేవుని రాజ్యం చేరుకున్నారు. గనుక ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి, దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు ఇలాగున మనల్ని తగిన సమయమందు ఆయన మహిమకు చేర్చుకుంటాడు. మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఆత్మీయంగా సిద్ధపడి దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవడానికి సంసిద్ధులమై ఉండాలి. ఆ రీతిగా జీవితాన్ని సిద్ధపరచుకొని ఉంచుకోవాలి. అందుకని దేవుని వాక్యం చెప్తోంది కదా కొన్ని మాటలు. ఏమండి, ఈ మాట చూస్తారా? దయచేసి 1 తెస్సలోనికి రాసిన పత్రిక, అందరికీ తెలిసిన ఒక విషయమే, సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖ పడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట పౌలు ఇక్కడ చెప్తున్నాడు కదా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. మన జీవితానికి ఒక నిరీక్షణ ఉంది, మన జీవితానికి అద్భుతమైన నిరీక్షణ ఉంది ప్రియులారా. నిరీక్షణ కలిగిన జీవితం, అద్భుతమైన నిరీక్షణ. మనకున్న నిరీక్షణ లోకంలో ఇంకెవ్వరికీ లేదు. దేవుడు అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాడు. చనిపోయిన ప్రతి మానవుడు, నిద్రించిన ప్రతి మానవుడు ఎక్కడికి చేరుకుంటాడో దేవుని వాక్యం చెప్తోంది. అక్కడ అన్నమాట అదే కదా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి, నిద్రించుచున్న వారిని గూర్చి. తల్లి ఎక్కడికి వెళ్ళారంటే నిద్రలోకి వెళ్ళారు, డీప్ స్లీప్ లోకి వెళ్ళారు. అది డీప్ స్లీప్ లోకి వెళ్ళారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తారా? ఇప్పుడు పగలంతా పని చేసుకున్నాం, రాత్రి కాస్త స్నానం చేసి భోజనం చేసాం, మనం పడకెళ్ళాం. పడకెళ్ళిన తర్వాత ఎవరిని ఏడుస్తారా? అయ్య బాబోయ్ నా భర్త పడుకున్నాడండోయ్, అమ్మోయ్ నా భార్య పడుకుందండోయ్, అమ్మో నా పిల్లలు పడుకున్నారండోయ్. బాగుంటుందా? వచ్చి ఏమంటారు? అదేంటి పడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావు? వాడు ఏమైనా చనిపోయాడా? పొద్దునేమవుతాడు? లేస్తాడు. ఈ కాలచక్రంలో ప్రతిరోజు జరిగేది అదే.
రాత్రి పడుకున్నాం, నిన్నంతా చక్కని పరిచర్యలు చేసి ఈ మీటింగ్ కొరకు మళ్ళీ రాత్రి వ్యామోహం నుంచి వచ్చి రాత్రి పడుకున్నాం 1 గంటకు, మళ్ళీ పొద్దున్నే లేచిపోయాం. ఇది అందరం కూడుకున్నాం ఇక్కడ. ఇక ఏడ్చే పనే ఉంది. అందుకనే క్రైస్తవునికి దుఃఖం ఉండదు. నిద్రించుచున్న వారిని గూర్చి తల్లి హాయిగా పడుకుంది ఇప్పుడు అక్కడ. అందుకే క్రైస్తవుడు మరణానికి భయపడడు, క్రైస్తవుడు మరణానికి జడవడు. క్రైస్తవుడు మరణానికి జడవడు, భయపడు. అసలు ఈ మాటలు అనకూడదు. ఎందుకంటే మరణమే లేదు గనక, మరణాన్ని కొట్టివేశాడు గనక. అది ఒక డీప్ స్లీప్, నిద్ర. రెండోసారి యేసు ప్రభు రాబోతున్నారు, తన ప్రజలను పిలవబోతున్నాడు. హాయిగా లేచి మధ్యాకాశానికి వెళ్ళిపోతాయి. యేసు ప్రభుని ఎదుర్కొంటున్నాం. మరణము కొట్టివేసిన దేవుడు, మరణము రద్దు చేసిన దేవుడు. అసలు మరణం ఉంటే కదా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చాలు. ఈ మాట చూడండి, 55లో అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఎక్కడా అంటే ఎక్కడా? ప్రశ్నించిన వాడెవరు? ప్రశ్నించిన వాడెవరు? మరణమా నీ విజయం ఎక్కడ? ప్రశ్నించిన వారెవరు? అనుకుంది యేసు ప్రభువును కూడా మరణానికి బంధించాను, అప్పగించాను, మరణం చేశాను, చంపేశాను. ఇక లేవడు. అందరి వలె బంధించాను, అందరి వలె నాకు అబంధ హస్తాల్లో బందీలైపోయారు. దీని ఇలాగే ఉంచి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం, 2:24 సహాయం చేయండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అనుకుంది. బంధించాను, బంధించాను. అందరిలాంటి వాడే నా బంధకాల్లో ఉండిపోయాడు, నా కవిగిట్లో ఉండిపోయాడు. ఇక లేవలేదు. పైగా పెద్ద రాయి వేశారు, ముద్ర వేశారు, గొలుసులతో బంధించారు. యేసు ప్రభువుని సమాధి చేసి, కానీ 3వ దినాన యేసు ప్రభు లేచిపోయాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఎవరంటున్నారంటే మరణాన్ని జయించిన వాడు అంటున్నాడు, సమాధిలో ఉన్నవాడు కాదు. నేటికి నీ సమాధి ఖాళీగా ఉంది. దైవజనులు కొంతమంది ప్రియులు, మన సంఘ ప్రియులు వెళ్ళారు, సమాధిలోకి కూడా వెళ్ళొచ్చారు. సమాధి నేటికని ఖాళీగా ఉంది. అందుకే అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎక్కడంటే ఏం చూపిస్తుంది? ఉంటే కదా. క్రైస్తవ జీవితంలో మరణానికి భయపడేది ఎవరూ లేరు. ఇక్కడ ఉంటామా? దేవుని మహిమ కొరకు ఉంటాం. వెళ్ళిపోతామా? నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. ఎంత హాయి, ఎంత ఉన్నతమైన జీవితం, ఎంత మహిమాన్వితమైన జీవితం. ఈనాడు క్రైస్తవ జీవితం నిరీక్షణ కలిగిన జీవితం.
ఇది ఒక నిద్ర అంటే ఎంత తేలిక చేశాడో చూడండి. నిజంగా లోకమంతా మరణానికి భయపడుతోంది. అయ్య బాబోయ్ నేను చచ్చిపోతానట, అయ్య బాబోయ్ నేను చచ్చిపోతానట. చాలా మంది ధనవంతులు ఎక్కువ కాలం బ్రతకాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ప్రముఖ డాన్సర్ ఎవరైనా మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వచ్చాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. మంచి ఆస్తిపరుడిని, నాకు చాలా డబ్బులున్నాయి, అనుభవించాలి, నేను ఎక్కువ కాలం బ్రతకాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ చాలా చిన్న వయసులో చచ్చిపోయాడు. అద్భుతమైన డాన్సర్ని, అనేకులను అలరిస్తున్నాను, అనేకమైన సంపాదనలు నాకున్నాయి, కానీ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా బ్రతలేకపోయాడు. అయితే బ్రతకాలని ఆశ, ఎక్కువ కాలం బ్రతకాలని, ఎక్కువ సంవత్సరాలు జీవించాలని, ముసలితనం రాకూడదని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ అతి చిన్న వయసులోనే చనిపోయాడు. కనుక మరణానికి ఎవరు దాసులు కాదు, అతీతులు కారు. మరణం అందరినీ లొంగ తీసుకుంటుంది. ద గ్రేట్ అలెగ్జాండర్ చిన్న వయసులో చనిపోయాడు. 34 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ప్రపంచాన్ని అతి చిన్న వయసులో జయించాడు. 34 సంవత్సరాల ప్రాయము, యవ్వనస్తుడు, కానీ చిన్న దోమ కుట్టి చనిపోయాడు. అతడిచ్చిన అద్భుతమైన సాక్ష్యం ఏమిటంటే, అన్నాడు, ఇదిగో నేను చనిపోబోతున్నాను, నన్ను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళండి. మీరేం చేస్తారంటే బాక్సులో నా చేతులు 2 బయట పెట్టి తీసుకెళ్ళండి. రాజా అలా ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. నన్ను మొయ్యవలసింది ఎవరంటే రాజ వైద్యులు, అంటే డాక్టర్స్ మొయ్యాలి. నా శవపేటికి ఎవరు మొయ్యాలంటే డాక్టర్స్ మొయ్యాలి. 4 పక్కల డాక్టర్స్ ఉన్నారు, ఈ డాక్టర్స్ మొయ్యాలి. అయ్యా ఇదెందుకు రాజా అంటే, అన్నాడు, ఇంతమంది డాక్టర్లు ఉండి కూడా నా వ్యాధి నయం చేయలేకపోయారు, నన్ను బ్రతికించలేకపోయారు, మీరు మొయ్యాలి. అంత మాత్రమే కాదు, నా శవపేటకు వెళుతున్నప్పుడు నా శవపేటకు మీద మీరు ఏం చల్లాలంటే వజ్రాలు, బంగారుపు కాసులు, డైమండ్, ఇలాగున ఇవన్నీ మీరు చిమ్మాలి అన్నాడు. ఇదెందుకు రాజా అని అడిగితే, ఇదేది కూడా నేను చిన్న వయసులోనే సంపాదించాను, ఇదేది కూడా నా మరణాన్ని ఆపలేకపోయాయి. ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. మరణానికి ప్రతి వ్యక్తి భయపడతాడు, మరణానికి ప్రతి వ్యక్తి దాసుడైపోతాడు, ఎవరిని వదల్లా. అదే రీతిగా యేసు ప్రభువును కూడా మరణం బంధిందాం అనుకుంది, కానీ దాని వల్ల కాలేదు. అందుకనే మరణాన్ని జయించి 3వ దినాన్ని మహిమతో లేచి అంటున్నాడు, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? నీ విజయం ఎక్కడా? ఎక్కడంటే ఏం చూపిస్తుంది? ఉంటే కదా. ఎక్కడా అని అడుగుతున్నాడు. ఉంటే చూపిస్తాం, లేనిది ఎక్కడ చూపిస్తాం? మరణము లేదు, మరణము రద్దుపరిచాడు, మరణాన్ని కొట్టివేశాడు. మరణాన్ని ఎట్లా రద్దుపరిచాడంటే, దేవుని వాక్యం చెప్తోంది హెబ్రీయులకు రాసిన పత్రికలో
మరణాన్ని ఎట్లా రద్దు చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక మనందరికీ కూడా తెలిసిన సుపరిచితమైన మాట 4వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట చెప్తుందండి వాక్యము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని బలాన్ని అణిచివేశాడు. మరణము యొక్క బలము గలవానిని, మరణానికి ఉన్న బలాన్ని, మరణము యొక్క బలము గలవానిని బంధించడానికి ఎవరి మరణము ద్వారా అంటే ఆయన తన మరణము ద్వారా. అందుకే ఆయన రక్త మాంసాల్లోకి రావలసి వచ్చింది. అందుకే శరీరధారిగా రావలసి వచ్చింది. దేవుడయ్యుండి, మహిమాన్వితుడయ్యుండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడయ్యుండి కొంతకాలం శరీరంలోకి రావలసి వచ్చింది. ఒక 33.5 సంవత్సరాలు శరీరంలో జీవించాడు ఆయన. మీ వలే, నా వలే, మన వలే. ఈతి బాధలు తెలుసు ఆయనకి, కష్ట సుఖాలు తెలుసు ఆయనకి, కలతలు తెలుసు, కన్నీళ్లు తెలుసు. నువ్వు ఏడిస్తే చూడలేడు, నువ్వు బాధపడితే చూడలేడు, నువ్వు కన్నీళ్లు కారిస్తే చూడలేడు. ఎందుకంటే శరీరంలోకి వచ్చాడు, రక్త మాంసములోకి వచ్చాడు. మన శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయనకు తెలుసు. అందుకే క్షమించగలిగిన వాడు, ఎలాంటి పాపినైనా క్షమించగలిగిన వాడు, మరణించగలిగిన వాడు, దయ చూపగలిగిన వాడు, ఉన్నతంగా మరణించగలిగిన వాడు. ఉన్నతుడండి, ఉన్నతుడు. రక్త మాంసాల్లోకి వచ్చి తన మరణము ద్వారా మరణాన్ని రద్దుపరిచిన వాడు. ఇకెన్నడూ ఉండకుండా యెషయా ప్రవచన గ్రంథములో చెప్తాడు, ఇకెన్నడూ మరణము ఉండకుండా. యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయము. దయచేసి మాట మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసెను. తరువాత ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరంటే మరణాన్ని మృంగివేసిన వాడు. అందుకే క్రైస్తవుడు మరణానికి భయపడాడు. లోకమంతా మరణానికి భయపడుతుంది. క్రైస్తవుడు అనుకుంటాడు హాయిగా నిద్రపోటాకి వెళ్ళిపోతాను అనుకుంటాడు. ఇక్కడ నిద్రపోకూడదు, మీటింగ్లో నిద్రపోకూడదు, మీటింగ్లో నిద్రపోకూడదు. టైం పెద్ద ఏం అవ్వలేదు. దోమచక్రాలు తెచ్చుకున్నారా? ఆల్ నైట్ ప్రేయర్ చేసేద్దాం. ఇక్కడ నిద్రపోకూడదు. కానీ మన జీవితంలో మరణం ఒక నిద్ర. ఎవరైనా నిద్రపోటానికి ఏడుస్తారా? నిద్రపోటానికి ఎవరైనా ఏడుస్తారా? నిద్రపోటానికి ఎవరు ఏడరు, నిద్రపోటానికి ఎవరు బాధపడరు. నిద్ర చాలా హాయిగా ఉంటుంది.
నిద్ర ఏమి ఎరగదట, నిద్ర సుఖం ఎరగదట. నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడే పడుకుంటాడు. నిద్ర సుఖం ఎరగదు, ఎందుకంటే నిద్ర అంత హాయి. పడుకున్నవాడు హాయిగా తేలుతుంటాడు. లేకమ్మా టైం అయిపోయింది అంటే లెగిస్తానులేమ్మా అంటూ ఉంటారు. ఓ 10 నిమిషాలు పడుకొని నీళ్ళు చల్లారిపోతున్నాయి, మళ్ళా ఎచ్చిపెట్టు. టీ చల్లారిపోయింది, మళ్ళా ఎచ్చిపెట్టు. నిద్ర అంటే మరణము మనకంత హాయి. ఎందుకంటే మనకు అర్థమైపోయింది మరణము ఆవలి ఏమున్నదో మనకు అర్థమైపోయింది. మరణం ఆవలి సింహాసనం ఉన్నది, మరణము ఆవలి నిత్య మహిమ ఉన్నది. అందుకే భయపడడు. నిజంగా జీవితం చాలా విలువైనది ప్రియులారా. అందుకని ఇక్కడ అన్నాడు కదా యెషయాలో, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరణాన్ని మృంగివేసి సమాధిలోంచి బయటకు వచ్చి అప్పుడు 1 కొరింథీలో మాట్లాడాడు 15:55లో, ఓ మరణమా ఎక్కడంటే ఎక్కడుందది? నేను రాగానే సోదరులు పాలు ఇచ్చారు, పాలు మింగేశాను. ఎక్కడున్నాయి? ఇప్పుడు శ్రీని గారు కానీ రామలక్ష్మి గారు అడిగితే చూపించలేను. ఎక్కడున్నాయి? కడుపులో ఉన్నాయి. పాలు మింగేశాను, త్రాగేశాను. యేసు ప్రభు మరణాన్ని మృంగివేశాడు. బా, ఎంత బలవంతుడండి! మరణానికి దాసులైపోయారండి. నిజంగా ఒక ఇంట్లో మరణం ఉందంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, విచారం. ఎవరి ముఖాలు చూడండి, విచారం, కన్నీళ్లు, కలత. మా నాన్నండి, మా అమ్మండి ఎంతగా పెంచిందోనండి, మరిచిపోలేకపోతున్నానండి. మా నాన్నగారిని అస్సలు మరిచిపోలేకపోతున్నానండి, మా అమ్మగారిని అస్సలు మరిచిపోలేకపోతున్నానండి. అరే, మరణపు ఇల్లు ఎలా ఉంటుందంటే విచారంతో ఉంటుంది, దుఃఖముతో ఉంటుంది. కానీ నేను నమ్మిన యేసు ప్రభు, మనం నమ్మిన యేసు ప్రభు మరణాన్ని కూడా ఎలా మార్చగలరంటే పెళ్లి గృహముగా మార్చేయగలరు, సంతోష గృహముగా మార్చేయగలరు దేవుడు. అది మరణం అంటేనే మన జీవితంలో హాయి నిద్ర. అందుకని ఇకెన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేసిన దేవుడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఇక మరణానికి ఏమీ లేదు, విజయము లేదు. ఏ క్రైస్తవుని జీవితంలో మరణానికి ఏమీ లేదంటే విజయము లేదు, ఓడిపోతుంది. లోకంలో అందరి దగ్గర గెలవచ్చేమో గాని, లోకస్తుల దగ్గర గెలవచ్చేమో గాని, నీతిమంతులు కాని వారి దగ్గర గెలవచ్చేమో కానీ ఎక్కడ గెలవలేదంటే క్రీస్తు యేసునందున్న వారి ఎదుట గెలవలేదా? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి సహాయం చేయండి. రోమా పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, మరణము శిక్ష కాదు, మరణము మహిమ ప్రవేశము. పైకి ఇంకో మాట చెప్తున్నాను, మరణం క్రైస్తవ జీవితంలో ఏంటో చెప్పనా? ప్రమోషన్. ఎవరైనా ప్రమోషన్ బాధపడతారా? ఉద్యోగస్తులు డబ్బులిచ్చి మరీ ప్రమోషన్ చేయించుకుంటారు. లంచాలిచ్చి ప్రమోషన్ చేయించుకుంటారు. ఎందుకంటే ప్రమోషన్ వచ్చిందంటే క్యాడర్ ఏమవుతుంది? పెరుగుతుంది.
బాబు నీకు ప్రమోషన్ ఇస్తున్నాం అంటే, బాబు నాకు వద్దండి బాబు ప్రమోషన్, నాకు ఆ 10,000 జీతం ఇవ్వండి. అది కాదురా, ప్రమోషన్ ఇచ్చి 60,000 ఇస్తున్నాం నీకు, ఇప్పుడు ప్లేస్ మారుస్తున్నాం, డ్యూటీ మారుతుంది, ప్లేస్ మారుతుంది, డ్యూటీ మారుతుంది. వద్దండి బాబా, నాకు ఆ 10,000 ఇవ్వండి, ఏ నెలకన్నా అలా అప్పులు చేసుకుంటాను మళ్ళీ అంటామా? బాబు ఎప్పుడు ఇస్తున్నారు నాకు ప్రమోషన్, నేను ఎప్పుడు సర్దేసుకోవాలి, ఇవాళ వెళ్ళిపోనా, రేపు వెళ్ళిపోనా, మరి ఎల్దిగాని ఉండరా, ఆర్డర్ రాని, ప్రమోషన్ ఆర్డర్ రాని, ఎల్దిగాని. నెలకు 10,000 జీతగాడికి ప్రమోషన్ ఇచ్చి 60,000 రూపాయలు చేశాడు, ప్లేస్ మార్చ్. ఎంతవరకు శరీరంలో ఉన్నామేమో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు పడుంటున్నాం. దేవుడు ఒక్కసారి మరణం అనే మహిమ ద్వారా ఏమి ఇవ్వబోతున్నాడంటే ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ఆ ప్రమోషన్ లో ఏం కనబడుతుందంటే నిత్య మహిమ కనబడుతుంది. అందుకే క్రైస్తవుడు మరణానికి జడవడు. క్రైస్తవుడు మరణానికి భయపడడు. తీసేద్దాం, ఎవరిలో భయం ఉంటే తీసివేద్దాం. మరణం ఒక అద్భుతమైన ప్రమోషన్. ఏవండి, ఎంత గొప్ప ప్రమోషన్ అంటే ప్రకటనలో చెప్తున్నాడు కదూ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దయచేసి ఎంత గొప్ప మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఏమంటున్నాడంటే నిజమే, వారు తమ ప్రయాసములు మాని. భూమి మీద క్రైస్తవ జీవితం అని కాదు, మానవ జీవితం కాస్త ప్రయాసలతో ఉంటుంది. తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురని. తల్లి నాగమణి గారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, మా నాన్నగారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, మా పెద్దన్నయ్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, మా రవణమావ విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, మన ఆప్తులు, మన బంధువులు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. విశ్రాంతిలో ఉన్నారు. ఎంత హాయిగా ఉంటారు. ఇంకా వాళ్ళ పరిచయ కార్యక్రమాలు పూర్తవు. కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో సో అండ్ సో, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీరు ఎలా బ్రతికారు, ఓ నోవాహు గారంటే మీరేనా, అబ్రహాము గారంటే మీరేనా, ఆదాము గారంటే మీరేనా, ఎంత పని చేసావయ్యా, ఆజ్ఞ అతిక్రమించి ఎంత పని చేసావయ్యా, భూలోకంలో మేము తెప్పలు పడలేకపోతున్నాం, ఈ దేవుడిని కలిగి ఉంటాకి ఎన్ని యాతనలు పడ్డామో తెలుసా, ఈ లేకపోతే జీవితం ఏమైపోనో. దర్శించాడు జీవితాన్ని. పరిచయ కార్యక్రమాల్లో ఉన్నారు. నిజంగా అద్భుతం ప్రియులారా. మరణం అవతల ఏమున్నదో తెలిస్తే మరణం టేక్ ఇట్ ఈజీ. మరణాన్ని మనం ఏం చేయగలుగుతామంటే యేసు ప్రభువే కాదు కొట్టేయటం, మనం కూడా మరణాన్ని కొట్టివేయగలుగుతాం. నా జీవితంలో మరణం ఏమీ చేయలేదు, నా దేవుడు నా మరణాన్ని కొట్టివేశాడు. ఇలాంటి నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. మరణాన్ని మృంగివేసిన దేవుడు. నిజంగా ఎంత గొప్ప సత్యం ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా తల్లి ఎలా వెళ్ళారంటే పూర్ణ ఆయుష్తో. అది ఏమండి, పొలములో కట్లు ఎలా వచ్చినాయి, పనులు ఎట్లా ఇంటికి ఎలా చేరుకున్నాయో అలాగే తల్లి నిత్య గృహానికి వెళ్ళిపోయారు, దేవునింటికి వెళ్ళిపోయారు. కనుక ప్రభువు పిలిచాడు 4వ దినాన. లాజరు బయటకు రాని పిలిచినట్లుగా ఆ తల్లిని 84 లేక 85 సంవత్సరాల ప్రాయంలో పిలిచాడు. నాగమణి నా ఎత్తుకు రా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే మహిమనివ్వడానికి పిలిచాడు.
నిత్య జీవితాన్ని ఇవ్వడానికి పిలిచాడు. నిత్య మహిమలో ఆమెను భద్రపరచడానికి పిలిచాడు. కనుక అలాంటి ఉన్నతమైన నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరణము చూడక రుచి చూడక బ్రతికే నరులు ఎవరూ లేరు. అందుకనే ఇక్కడ మొదటి దశలో చెప్పాడు కదా, రండి 4:13 ముగించుకుందాం. కొన్ని నిమిషాలు ముగించుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖ పడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. అర్థమైంది కదా? నిద్రించుచున్న వారిని గూర్చి ఇంతవరకు తేటగా నిద్ర అనే దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత కింద వచనం అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అక్కడ మాట ఉపయోగించాడు, యేసు మృతి పొంది తిరిగి లేచిన ఎడల, లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం అది యేసు ప్రభు ఎలా లేచాడో మృతులలో నుంచి, యేసు ప్రభు వారు మృతులలో నుండి ఎలా లేచాడో అదే ప్రకారం. బా, ఎంత అధికారంతో కూడినది, ఎంత బలముతో కూడినది. అదే ప్రకారం, తక్కువ కాదు ఎక్కువ కాదు. యేసు ప్రభు ఎలా లేచాడో అదే ప్రకారం ఏమండి, అదే ప్రకారం లేవగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనల్ని లేపేవాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూడగలుగుతాం కదా. దయచేసి 6వ అధ్యాయము, 1 కొరింథీ 6వ అధ్యాయము ఈ మాట చూడండి, 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రభువును లేపెను, తన శక్తి వలన మనలను కూడా లేపు. ఒకనాడు నాగమణి గారు లేస్తారు, తప్పనిసరిగా శ్రీని గారు చూస్తారు, తప్పనిసరిగా వారి కుమార్తె సత్యవతి గారు చూస్తారు, వారి మనవులు వారి మనవరాండ్రు అందరూ చూస్తారు, అల్లుడి గారు చూస్తారు. ఎప్పుడు చూడగలుగుతారంటే ఆ తల్లి నిరీక్షించిన ఆ విశ్వాసాన్ని మీరు అవలంబించినప్పుడు, ఆ విశ్వాసాన్ని మీరు కొనసాగించినప్పుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ఆమె చూడగలుగుతాం. దేవుడు ప్రభువును లేపెను, తన శక్తిని బట్టి మనలను కూడా లేపును. లేపే దేవుడు, విడిచిపెట్టడు. అందుకనే యెషయా ప్రవచన గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతాము. ప్రభునందు ప్రియులారా, 29వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం. కొన్ని మాటలు ఒక 5-10 నిమిషాలు సహకరించండి నాతో. ఒక సత్యాన్ని ఇక్కడ మాట్లాడి మనం ఇక్కడ 26వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. అమ్మా 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు. బా, ఎంత అద్భుతమైన మాట. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. నా వారి శవములు కదా, నా వారి శవములు సజీవములగును. ఎలా అయిన వారం అవుతాము? ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత వదిలేసే దేవుడు కాదు అన్నాడు. నా వారి శవములు, నా వారి శవం. పని అయిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, వదిలేసే దేవుడు కాదు. పని అయిపోయింది, ఆత్మ వచ్చేసింది కదా, ఇక శరీరంతో పనే ఉందిలే, వదిలేసే దేవుడు కాదు. అందుకని అక్కడ అద్భుతమైన వివరణ ఇస్తున్నాడు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. బా, దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు వదిలేసే దేవుడు కాదు, వదిలివేసే దేవుడు కాదు. ఆత్మ బ్రతకడానికి ఏ శరీరం కీలకమైందో భూమి మీద, ఆత్మ కొంతకాలం జీవించడానికి ఏ శరీరం అయితే కీలకమైందో ఆ శరీరాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే నీ వారి శవములు నా వారి శవములు అంటాడు. కనుక దేవుడు లేపేవాడు, కనుక దేవుడు లేపి తిరిగి మళ్ళా నిత్యరాజ్యములో మనకి చూపించే దేవుడు. కనుక ఒకసారి ఎఫెసీ పత్రిక రండి, 2 మాటలు కంక్లూడ్ చేసుకుని ముగించుకుందాం. అక్కడ చెప్తున్నాడు 14, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, తీసుకోండి 1 Thessalonians 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుచున్నాము. ఇది ఎవరి మాట? ఇది ప్రభుని మాటను బట్టి చెప్తున్నాం, మా సొంత మాటలు కావు. ఇవే మాత్రం మా సొంత మాటలు కావు. ఏ ప్రభు మృతిని గెలిచాడో, ఏ ప్రభు సమాధిని గెలిచాడో, ఏ ప్రభు ఓ మరణమాని విజయం ఎక్కడన్నాడో, ఎవరి మాటను బట్టి అంటే ఆ ప్రభు మాటను బట్టి ఈనాడు ఈ నిరీక్షణ ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త పక్షమున ఈ కుటుంబములో ఈ కూడిక కారణం చేత ఈ సువార్త ప్రకటిస్తున్నాం. యేసునందు నిద్రించిన వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, వదిలేసే దేవుడు కాదు. ఆత్మనే కాదు, శరీరాన్ని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత అద్భుతమైన నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. ఈ మాట ఎవరిని బట్టి అంటే దేవుని వాక్యం చెప్తోంది కదా, మేము ప్రభు మాటను బట్టి ప్రభు మాటను బట్టి, మా సొంత మాటలు కాదు. ఏ ప్రభు మరణాన్ని కొట్టివేశాడు, ఏ ప్రభు మరణాన్ని రద్దు చేశాడు, ఆ ప్రభు మాటను బట్టి మీ మధ్యలో మాట్లాడుతున్నాం. క్రైస్తవునికి నిరీక్షణ ఉంది. అది ఎక్కడా విచారపడు. ఈ రాత్రి తల్లి ఈ ఉదయకాలం ఈ తల్లి యొక్క ఆదరణ కూడికి ఎవరైనా వచ్చారేమో, ప్రభు తెలియని వారు బంధువుల్లో గాని రక్త సంబంధుల్లో గాని ఎవరైనా ప్రభు తెలియని వారు ఉన్నారేమో. ఇంతవరకు మాటలు వింటున్నాం. యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందుతారు. సిగ్గుపడనివ్వడు, దేవుడు విడిచిపెట్టాడు, ఉన్నతమైన రాజ్యానికి తీసుకెళ్తాడు, మహిమనిస్తాడు, సంతోషాన్నిస్తాడు, ఆత్మకు యుగయుగాలు శాంతినిస్తాడు, సమాధానాన్నిస్తాడు, రక్షణనిస్తాడు. ఒకప్పుడు మేము కూడా యేసు ప్రభుని తృణీకరించిన వారమే. మా నాన్నగారు తృణీకరించారు. కానీ చాలా కాలానికి ఆ ప్రేమ కలిగిన ప్రభు ప్రేమ అర్థమైంది. ఒకనాటికి అంగీకరించాము. ఇవాళ ఆయనలో ఆనందించగలుగుతున్నాం, ఇవాళ ఆయనలో సంతోషించగలుగుతున్నాం, ఇవాళ ఆయనను ఎంతో ధైర్యంతో ప్రకటించగలుగుతున్నాం. ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే మోక్ష ప్రదాతని, ఆయనే సుఖములు ఇవ్వగలిగిన వాడని ఈనాడు ప్రకటించగలుగుతున్నాం. గనుక ఈ మాటలు అంగీకరించి, ఒకవేళ ఈ కూడికలో ఎవరైనా ప్రభువుని అంగీకరించలేకపోతే, ఒకవేళ ప్రభువుని ఆ చిన్నతనం అనుకుంటున్నారేమో, ఏదో నిమ్మన జాతి వారి దేవుడు మనకు సంబంధించిన వాడు కాదనుకుంటున్నారేమో. కానీ దయచేసి అలాంటి అపార్థం చేసుకోవద్దు. నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, అట్లాను ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకోవద్దు.
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మీ కొరకు నా కొరకు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కనుక ఈ మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుని అయ్యా తర్వాత సాక్ష్యం ఉందా అండి? శ్రీని గారు సాక్ష్యం ఉంటే తర్వాత సిద్ధపడి రండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మాకు కుటుంబీకులు అందుబాటులో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రియులు కట్ట సత్యనారాయణ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయండి. ఈ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయ్యాక సాక్ష్యం. అనంతరం చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళదాం. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన సంఘాన్ని అంతటికి వందనాలండి. కోయిట్లో ఉన్న ఆత్మీయ తండ్రి గారికి, తల్లి ఆత్మీయతే తల్లి లోపల ఉన్నట్టున్నారు. అమ్మ వందనాలమ్మ. అలాగే చిన్నదాసులు రామకృష్ణయ్య గారికి, బోసనాన్న గారికి, మోహన్ రావు గారికి, అలాగే కూడి వచ్చిన సంఘాన్ని అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అత్తయ్య 5 సంవత్సరాల నుంచి చాలా బాధపడి ఊరండి ఆవిడ. కానీ ఎంతో ప్రేమించాము. ఆమె మనస్థితి ఏంటో దేవుడికే తెలుసు, మాకైతే తెలియదు. లాస్ట్ దినాల్లో 12 రోజులైతే అప్పుడు చాలా బాధపడుతూ వచ్చారు. ఆ సమయంలో కూడా నా ఆత్మీయ సంఘం ఎంతో ప్రేమ చూపించారు. ఆత్మీయ అత్తయ్య అంతర్యాత్రలో కూడా సంఘం ఎంతో ఆదరించారు. మీకు పేరు పేరు చెప్పిన హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే మా కుటుంబం సభ్యులు ఉన్నారండి. అలాగే సాయిబాబు గారు వాళ్ళ కుటుంబం, గణపతి, రమేష్, అలాగే ప్రభు పేరట రాంబాబు, నాగయ్య మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. అలాగే నవడూరు కుమారి గారు, రమేష్, అలాగే విజయ గారు, అలాగే నాని వాళ్ళు చాలా ఆదరించారు. ఏం చేతంటే ఆయన దినతిథి నా తండ్రి దేవుడికే బాగా తెలుసు. మీరు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ ఆయన 2 చేతులు పనిచేయవు. లాస్ట్ టైంలో కూడా తల్లి ఒక అంతర్యాత్రలో తల్లిని కూడా మోయలేని దినతిథి. ఆ సమయంలో కూడా నా సంఘం ఎంతో ఆదరించి, ఎవరు ముందుకు వచ్చినా ముందుకు రాకపోయినా నా సంఘమే అత్తయ్యని లాస్ట్కి ఆ యాత్రలు ఎంతో సహాయం చేస్తూ తల్లిని కూడా అంతవరకు మోసారు. ఆయన 2 చేతులు లేవని చాలా అనుకుంటారు. ఆయన చేతులు ఉన్నాయి, ఆయన బాగానే ఉన్నారు కదని. అతిథి ఏంటో నా తండ్రి అయిన దేవుడికే తెలుసు, నాకే తెలుసు. ఆయన తర్వాత ఎంతో బాధపడ్డారు. అమ్మని నేను మొయ్యలేకపోయాను. లాస్ట్ని నేను జన్మనిచ్చిన రుణం ఏ రకంగానే తీర్చుకోలేకపోయాను. అమ్మని మొయ్యలేక కొంచెం దూరం కూడా అమ్మ యాత్రలో నన్ను సహాయం చేయలేకపోయాను. చాలా బాధపడ్డారు. ఆమె చచ్చిపోయింది. ఆమె ప్రాణం వదిలేసరికి తెల్లరగట్ల 3:20 అయిందండి. ఆయన తల్లి కాళ్ళ మీద పడి ఏడుసారు. అమ్మ నిన్ను మొయ్యలేను కదా, నాకు ఎవరు సహాయం చేస్తారు, నేను నిన్ను ఎలా మొయ్యగలుగునమ్మా అని ఎంతో దుఃఖపడుతూ వచ్చారు. అప్పుడు చెల్లి పద్మ ఉంది. అదేంటండి అలాగంటారు, మీరు నమ్మిన మీ దేవుడు మిమ్మల్ని వదలడు, మీ సంఘం కూడా మిమ్మల్ని వదలదని పద్మ అయితే చాలా ధైర్యం చెప్పింది. మమ్మల్ని ప్రేమించి ఇది జ్ఞాపకద్ద కూడికి వచ్చిన మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలండి. ఆత్మీయ కుటుంబానికి కూడా వందనాలండి. అయ్యో వందనాలు. అలాగే భోజనాలు ఉన్నాయండి. ఎవరు ప్రయాసపడకుండా చక్కగా భోజనం చేసి మీరు అందరూ వెళ్ళాలని ప్రభు పేరట మీకు అందరికి మనవి చేసుకుంటున్నానండి. నా భర్త ఆరోగ్యం కోసం మట్టుకు మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి. వరకడికన్నా ఇప్పుడు చేతులు బాగా బలహీనంగా ఉంటున్నాయి.
ఒక్కసారి ఆయన్ని ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. ఆ చేతులను చూసి అందరూ అనుకుంటారు బాగున్నాడు, చక్కగా పనిచేస్తున్నాడు అని. మా హృదయ వేదన అంతా నా తండ్రి అని దేవుడికే తెలుసు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమె నిజంగా మరి ఆ సోదరులకు ఆపరేషన్ అయిన కాడి నుంచి దేవుడే వారి జీవితాల్లో చాలా పోషకుడిగా ఉండి, సంరక్షకుడిగా ఉండి, మరి అందరిలాగా పనిచేస్తారు, ఖాళీ ఏమి ఉండరు, అందరిలాగా స్పీడ్గా చేయలేరు. కానీ చేతులు చాలా ఇబ్బంది, భోజనం చేయాలనే ఇబ్బంది, సిజరన్ కత్తిరించాలనే ఇబ్బంది. కానీ అయినా దేవుడు ఓపిక ఇచ్చి చాలా సహనం ఇచ్చి కుటుంబాన్ని అలా పోషించుకుంటూ వస్తున్నారు. మరి చూసారా, నా సంఘానికి, దేవుని యొక్క సంఘానికి నిజంగా మరి మహిమ కలిగింది. అది అంటే సంఘానికి మహిమ వచ్చిందంటే ఎవరికి మహిమ వచ్చినట్లు? దేవునికి మహిమ వచ్చినట్లు. నిజంగా దేవుడు అలా మహిమ తెచ్చుకుంటాడు. ప్రతి వ్యక్తి ద్వారా, సంఘము ద్వారా, కుటుంబాల ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. కనుక సంఘాన్ని ఆ యొక్క రిలేషన్, ఆ సంబంధం అట్లా కాపాడుకుంటూ ఉండాలి. మంచిది. సాక్ష్యం ఇచ్చిన కుటుంబానికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన చేసుకుని మనం తర్వాత భోజనాలకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఇంతవరకు చాలా ఓపికతో ఉన్నారు. మరి ఆఖరి ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, ఇంతవరకు తోడై ఉన్నారు నైనా. మరి కోడిక అంతటిలో కూడా మీరెంతో సహాయపడుతూ వచ్చారు. చక్కగా పిలువబడిన సంఘాలు, కుటుంబ రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఈ దుఃఖ సమయములో, ఈ యొక్క దుఃఖ సమయమందు కుటుంబాన్ని ఆదరించడానికి సంఘాన్ని బలపరిచారు. అలాగే అనేక మంది మరి ఇంటి ఈ వాడకట్టులో ఉన్న సాయి గారి కుటుంబం, అలాగే ఇంకా కిట్టయ్య గారి కుటుంబం, అలాగే నాగేశ్వరరావు గారి కుటుంబం, కుమారి గారు, రమేష్ గారు, ఈ ప్రాంతంలో అనేక మంది బిడ్డలు వారికి సహాయపడుతూ వచ్చారు. అలాగే వారి యొక్క చెల్లాయిలు, రామలక్ష్మి గారి యొక్క చెల్లాయిలు ఎంతో సహకరిస్తూ వచ్చారు. మరణానికి ముందు, మరణం తరువాత. అలాగే కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. తల్లి తీపత్తి నాగమణి గారిని ప్రేమించి వారికి ఇచ్చిన వారి కుమార్తె ప్రియా సహోదరి సత్యవతి గారిని బట్టి నాయనా మరి ప్రార్థిస్తున్నాం. పెదపట్నపు సాయిబాబు గారు, సత్యవతి గారిని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె నాయనా మరి సత్య కుమారిని బట్టి, ముత్యాలు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వారి కుమారులు గారు, పద్మ గారిని బట్టి మీకు వందనాలు, కుటుంబం, బిడ్డలు. అలాగే వెంకటస్వామి గారు, నవ్య, ఆ బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తల్లి గారి కుమార్తె సత్యవతి గారి కుటుంబ సభ్యులు, వారిని ఆదరించండి. నీ వాక్యం చెప్పినట్లుగా ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పిన దేవుడవు, ఆదరించండి. ఇంతవరకు అనేకమైన మాటలు మీరు ఆదరిస్తూ వచ్చారు. దేవునిలో ఎలాంటి నిరీక్షణ ఉన్నదో, దేవునిలో ఎలాంటి కృప దాగి ఉందో, దేవుడు ఆత్మలనే కాదు శరీరాలను కూడా విడవడని 4వ రోజు వచ్చి లాజరును లేపే ఉద్దేశం ఏమిటో చెప్పారు. పూర్ణ వయసు వరకు దేవుడు నడిపిస్తాడని, 4వ రోజు పూర్ణ వయస్సు అని, నరునికి 4 కాలాలని, మొదటిది బాల్యము, యవనము, కౌమార్యము, వృద్ధాప్యము. ఈ కాలములలో అయిన తరువాత మానవ ఆత్మను దేహములోంచి పిలుస్తావని, ఆత్మనే కాదు దేహమును కూడా ఈ 2వ రాకడలో పిలుస్తావని మాతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు.
మరణం ఉండకుండా మృంగివేశావు. అందుకే మరణం అంటే మరణము లేదు గనక క్రైస్తవుని జీవితంలో ఇక భయమే లేదు. ప్రభు ఎలా లేచాడో ఆయన అదే రీతిగా లేస్తామని గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు. దేవానికి వందనాలు. ఈ మాటలు హృది క్షేత్రములో బాగా ఫలింప చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అదే రీతిగా వారి కుమారులు దీపత్తి శ్రేణి గారిని బట్టి, అలాగే మా సోదరి రామలక్ష్మి గారిని బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే వారి పెద్ద కుమార్తె అయిన దుర్గా భవాని రామ్మోహన్ రావు గారిని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా కుమార్తె ఉషారాణి, అలాగే జేమ్స్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఇంకా ఆ తల్లి సీతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా మరి తల్లిని ఎంతో ప్రేమించేవారు. వారు వదిని గారిని ఆ యొక్క విశేషాలు కూడా గడిచిన దినాల్లో చెప్తూ వచ్చారు. అందును బట్టి నీ కొందనాలు. వారిని కూడా ఆదరించి బలపరచండి. అదే రీతిగా రామలక్ష్మి గారి యొక్క చెల్లాయిలు, వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. ఇంతవరకు కూడికంతట్లో సహాయపడుతూ వచ్చారు. అయ్యా మీ సేవకులు దూరదేశంలో ఉన్నప్పటికీ అయినా మరి ఆ అల్పుడిగా ఆయన మరి నీ సేవకుని మాటకు ఆయన మరి ఎంతో మరి గౌరవాన్నిచ్చి చేరువచ్చిన సంఘాలను బట్టి మీ పాదములు కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా నీ కొందనాలు. మనకి ఇలా సంఘ కార్యములు ఎంత కట్టడతో, ఎంత క్రమముతో నాయన మరి సాగుతుంటుండగా నిజముగా నీ నామమునకు మహిమ వస్తోంది, మహిమ తెచ్చుకుంటున్నారు. దేవాని కొందనాలు. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయమందు మీ ప్రత్యేకమైన కృప మా మీద ఉంచి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరికీ చక్కని భోజనం ఏర్పాటు చేశారు. అందరూ కూడా భోజనము చేసి చక్క కుటుంబాన్ని ఆదరించి వెళ్ళడానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ, అలాగే వంటల కాడ కష్టపడిన బిడ్డలను వంట చేస్తూ వచ్చిన ఆ రమేష్ గారు వారి కుటుంబాన్ని బట్టి, అలాగే ఎవరైతే సహకరిస్తూ మరి శ్రేణి గారికి సహకరిస్తూ వచ్చారో వారందరిని బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మనవులన్నీ మీకు ఆరోపిస్తున్నాం. కుటుంబాన్ని ఆదరించండి. రక్త సంబంధులు, బంధువర్గం అంతటినీ కూడా ఆదరించి బలపరచండి. ప్రార్థిస్తూ ఇంతవరకు తోడై ఉన్నారు. సమస్త మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ మీకే సమర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు ప్రభు సర్వశక్తి గల నామములో ప్రార్థించి మీ సహాయము కొరకై అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసము చేరువచ్చిన మనకు, అలాగే దుఃఖ సాగరములో ఉన్న ఈ కుటుంబానికి, అలాగే సంఘాలకు, అలాగే మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా చక్కగా భోంచేసి వెళ్ళండి. అందరూ భోంచేసి కుటుంబాన్ని ఆదరించి వెళ్ళ